అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ భారత పర్యటనను వ్యతిరేకిస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జనగామ పట్టణ కేంద్రంలో నెహ్రూ పార్క్ వద్ద వాన్స్ గో బ్యాక్ నినాదాలతో నిరసన చేపట్టారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో భారత వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు విక్రయించాలన్న కుట్రను రైతు నాయకులు భూఖ్యా చందు నాయక్, సొప్పరి సోమయ్య తీవ్రంగా ఖండించారు. అసమాన ఒప్పందాలను రద్దు చేసి గిట్టుబాటు ధరల కోసం చట్టం చేయాలని, విద్యుత్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అమెరికా సంబంధించినటువంటి ఉపాధ్యక్షుడు మన ఇండియాకు వస్తున్నటువంటి ఆయనను రాబోతనే ఆలోచనతోటి రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూఖ్యా చందు గారు మాట్లాడాలని కోరుతున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అమెరికా ఉపాధ్యక్షులు వ్యాన్స్ భారతదేశానికి రావద్దు, భారతదేశం ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం అమ్మకానికి సిద్ధంగా లేదు, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని, అదేవిధంగా పాడి రైతుల పరిశ్రమను, అదేవిధంగా ముదిరాజులకు ఉపాధి కల్పిస్తున్నటువంటి చేపల పెంపకాన్ని అమెరికాకు చౌకగా కట్టబెట్టాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వము భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని అమెరికాకు అప్పజెప్పాలని చెప్పేసి కుట్ర పన్ని ఈరోజు అమెరికా ఉపాధ్యక్షులు వ్యాన్స్ భారతదేశానికి వస్తున్నారు. కాబట్టి వ్యాన్స్ భారతదేశానికి రావద్దు, గో బ్యాక్ అని చెప్పేసి సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా జనగామ జిల్లా కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వం దేశంలో అధికారంలో వచ్చిన నాటి నుండి వ్యవసాయ రంగంలో ముఖ్యంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం పక్కన పోతే ఉన్న వ్యవసాయ రంగాన్ని అంతటిని ప్రైవేటీకరించాలనే భాగంగా రైతు వ్యతిరేక నల్ల చట్టాలను, విద్యుత్ సవరణ చట్టాన్ని, ఇలా అనేక రకాల చట్టాలను తీసుకొస్తూ రైతులను నడ్డి విరిచేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు. క్రమంగా ఈ వ్యవసాయ రంగాన్ని ప్రైవేటీకరణకు చేయడం కోసము ఈరోజు అమెరికా ఉపాధ్యక్షులు వ్యాన్స్ భారతదేశానికి వస్తున్నారు. స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో భారతదేశంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని, పాడి పరిశ్రమను, అదేవిధంగా చేపల పెంపకం పట్టడాన్ని ఈరోజు అమెరికాకు అప్పచెప్పాలని, కేంద్ర ప్రభుత్వ దుర్బుద్ధి వెనక్కి తీసుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా జనగామ జిల్లాలో ఉన్నటువంటి రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను ఇదే విధంగా కనుక కొనసాగిస్తే దేశంలో గతంలో 13 నెలల పాటు రైతు ఉద్యమం, రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఏ విధమైనటువంటి స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తితో కొనసాగిందో భవిష్యత్తులో మరిదశ ఉద్యమానికి దేశ రైతాంగం, రాష్ట్ర రైతాంగం సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని రైతు సంఘాల తరఫున మేము